జెమినీ దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ ప్రతిరోజు 6 లక్షల రూపాయల నగదు బహుమతులు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు జెమినీ సీరియల్స్ చూడండి. లక్షల్లో నగదు బహుమతులు గెలుచుకోండి. బావా, ఆవేశంలో కాకుండా కొంచెం కూల్ గా ఆలోచించు. నువ్వు నాకు సలహాలు చెప్పకు. నేను వెళ్ళాలి, వెళ్తున్నానంతే. రిషి, నువ్వు అక్కడ గొడవ పడనని నాకు మాటివ్వు. గొడవ పన్ను కాదు, మాటివ్వు. నన్ను నమ్మవా? రే, ఆవేశపడకురా. వాడు కావాలని నిన్ను రెచ్చగొడతాడు. నాకు తెలుసమ్మా, నేను చూసుకుంటాను. ఏంటి, ఏవో అరుపులు వినిపించాయి. ఎవరొచ్చారు? రిషి వచ్చాడు. జరిగింది చెప్పాం. ఆ సేట్ దగ్గరికెళ్ళాడా? అవును, ఎవరాపినా ఆగలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళనిచ్చారు? అక్కడ ఏదైనా గొడవ జరిగితే రిషిని ఎవరు ఆపుతారు? రిషి గొడవ పడినని చెప్పాళ్లేమ్మా. ఆ సేటే గొడవకు దిగితే ఏం చేయగలం? మీరు రిషిని ఆపుండాల్సింది కదా. నువ్వు అనవసరంగా కంగారు పెట్టకు. రిషి ఏం గొడవ పడర్లే. అయినా సేట్ చేసిన దానికి 4 తగిలించినా పర్వాలేదులే. అబ్బా ఆగవే. ఆ సేఠి అసలే లిటిగేషన్ మనిషిలా ఉన్నాడు. ఎందుకు వాడితో మనకు అనవసరమైన గొడవ? ఇప్పటినుంచే అసలైన ఉపద్రవం ఉప్పెనలా మీ జీవితాల్లోకి వస్తుంది. కాసుకోండి. భరత్ సార్, ఈ భాగ్యరేఖ కేసులో ప్రైమ్ సస్పెక్ట్స్ ముగ్గురే కదా? యాజ్ పర్ రికార్డ్స్ ఇద్దరే కదా సార్. కానీ ఈ రికార్డ్స్లో ఇంకొక అనుమానితుడు ఉన్నట్టు మెన్షన్ చేసిందే. అంటే భాగ్యరేఖ కేసులో ఒక అనుమానితుడేమో ఆ సేటు, మరొకరు మాజీ మంత్రి, మూడో వాడు ఎవడో కూడా తెలియదు. నాకు తెలిసి ఈ కేసులో అసలు ముద్దాయి ఆ మూడో వాడు. మిగిలినిద్దరు డమ్మీ వాళ్ళని నా నమ్మకం. ఏ ఎవిడెన్స్తో చెప్తున్నారు సార్? ఈ కేసు రీఓపెన్ చేస్తామని తెలిసి కూడా ఈ ఇద్దరు రియాక్ట్ అవ్వలేదు, మనల్ని కలవలేదు, చాలా నార్మల్గా ఉన్నారు. కానీ ఆ మూడో వాడు షాడోలా ఎక్కడో దాక్కొని ఉన్నాడు, మనల్నే ఫాలో అవుతున్నాడు. నన్ను ఈ కేసులో లేకుండా చెయ్యాలని బెదిరించాలని చూశాడు. వినకపోతే చంపడానికి కూడా ప్రయత్నించాడు. అంటే ఖచ్చితంగా మూడో వాడే మన టార్గెట్. వాడిని పట్టుకొని తీరుతా. నేనున్నంత వరకు అతని నీడను కూడా నువ్వు చూడు. అతని పేరు కూడా తెలుసుకోలేవు. హలో వరుణ్, వదిన. నీ అన్నయ్య ఇంటి నుంచి చాలా ఆవేశంగా వెళ్ళాడు. అన్నయ్య ఎందుకు? ఏమైంది వదిన? ఆ సేట్ అంత పని ఎందుకు చేశాడు వదిన? వాడేదో డబ్బు కాశపడి ఇలా చేశాడు. అసలు వాడు అలా అడిగిన వెంటనే నాకు ఫోన్ చేయాల్సింది. తన దగ్గర మేం సంతకం చేసిన అగ్రిమెంట్ ఉంది వరుణ్. సరే వదిన, అన్నయ్య వాడి దగ్గరికి బయలుదేరి ఎంతసేపు అయింది? ఇందాకే ఒక 10 నిమిషాలు అవుతుంది. నాకు ఆ సేట్ ఇల్లు తెలుసు, మీరేం కంగారు పడకండి, నేను వెళ్తాను. వెళ్ళు వరుణ్, మీ అన్నయ్య ఆ సేట్తో గొడవ పడకుండా సేఫ్గా ఇంటికి పంపించు. అలాగే వదిన. భరత్, మనం ఆ సేట్ ఇంటి దాకా వెళ్ళాలి. ఏం సార్, ఎందుకు? వెళ్ళాక చెప్తాను. రుద్రాక్షని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయ. సరే సరే, ఏమైందమ్మా? ఇది స్వామీజీ రిషికి కట్టిన రుద్రాక్షత్తయ్య. ఇది రిషి మెడలో లేదంటే
రిషికి ఏదో ఒక ఆపద జరగొచ్చని స్వామీజీ చెప్పారత్తయ్య. వాడికేం కాదులేమ్మా, నువ్వెక్కువ కంగారు పడుకో. లేదత్తయ్యా, ఇప్పటిదాకా అనుకోకుండా జరిగిందంతా పద్మ వ్యూహంలా అనిపిస్తుంది. ఆ వ్యూహంలోకి రిషి వెళ్లి చిక్కుకుంటాడేమో అని భయంగా ఉంది. కంగారు పడుకో, వాడికేమీ కాదు. అయినా ఈ రుద్రాక్ష లేనంత మాత్రాన నష్టం జరగడం ఏంటి? రుద్రాక్ష ఉంటే సేఫ్ గా ఉండడం ఏంటి? అంతా మీ మూఢనమ్మకం కాకపోతే. అలా అనకండి అత్తయ్య. ఇంతకు ముందు ఈ ఇంట్లో జరిగిన విషయాలు మీ కళ్ళతో మీరు చూసుంటే ఖచ్చితంగా ఇలాంటివి నమ్మేవారు. రిషి కూడా మామూలుగా అయితే అలాంటివి నమ్మడు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాడు బేబీ. సరే, నువ్వంత కంగారు పడే బదులు వరుణ్ కంతా చెప్తే రిషిని వరుణి చూసుకుంటాడు కదా. వరుణ్కి ఇక్కడ జరిగిందంతా చెప్పాను. తను సేట్జీ ఇంటికి వెంటనే వెళ్తా అన్నాడు. వాడు వెళ్ళాడు కదా, అంతా సామరస్యంగానే జరుగుతుంది. రిషి ఏ గొడవ పడకుండానే ఆ చైన్ తెస్తాడు. మీరన్నట్టు జరిగితే బావుంటుంది అత్తయ్య. అబ్బా, అదే జరుగుతుందిలేమ్మా. వరుణ్ గాడు ఇలాంటివి బాగా డీల్ చేస్తాడు, నా మాట నమ్ము. అవును, ఇంతకీ మాయ ఏది? ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అత్తయ్య. ఎంతసేపు ఫ్రెష్ అవుతుందంట? ఆంటీ, నేను ఒక చిన్న కాల్లో ఉన్నాను, కాసేపట్లో వచ్చేస్తాను. కాల్లో ఉందంట్లే. ఏంటో ఈ పిల్ల ఎప్పుడు ఫోన్తో బిజీగానే ఉంటుంది. సేటు, రేయ్ సేటు, మర్యాదగా మాట్లాడండి. నువ్వు చేసే పనులు మర్యాదగా ఉంటే నేను మర్యాదగా మాట్లాడేవాణ్ణి. అమర్యాదగా నేనేం చేశాను? ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు అగ్రిమెంట్లని, రెంట్లని ఆడవాళ్ల దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుని వచ్చావు. నా భార్య నెక్లెస్ తీసుకొచ్చావు, అది నాకు కావాలి. మర్యాదగా ఇస్తే నీకు నాకు మంచిది. ఇవ్వకపోతేనా? ఏం చేస్తున్నావు? నీ అంతట నువ్వు అగ్రిమెంట్ పేపర్సు, నెక్లెస్ తెచ్చిచ్చే వరకు ఒక్కొక్కటి పగులుతూనే ఉంటాయి. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. నా తమ్ముడు పోలీసే, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకో. ఆగు. చెప్పా కదా, నువ్వు త్వరగా నేను చెప్పినవి తెస్తే నీకే పగిలే ఐటమ్స్ తగ్గుతాయి. ఆగా, ఇప్పుడే తెస్తాను. ఇదిగో తీసుకో. ఇంకొకసారి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ఈసారి పగిలేవి సామాన్లు కాదు, నీ బుర్ర. నాకే దమ్కి ఇస్తావా? నీ పని చెప్తారా? ఏం వెతుకుతున్నావురా? ఎవరు నువ్వు? నేనేరా, గుర్తు రాలేదా? గుర్తొచ్చానా? ఆ సమాధి నుండి బయటికి రాలేనని మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, సంతోషంగా బానే బతుకుతున్నారు. భాగ్యరేఖ, నీ చావుకు నాకు ఏ సంబంధం లేదు, నన్ను వదిలేయి. సంబంధం లేదా? నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నన్ను క్షమించు, నువ్వేం చేయమంటే అదే చేస్తాను, నన్ను వదిలేయి. ఆ రోజు నేను నిన్ను ఇంతే దీనంగా అడిగాను, వదిలారా? చంపి సమాధి చేసేశారు కదరా. నీకు అలా చేసింది నేను కాదు, మీ ముగ్గురు నా చావుకి కారణమే. వాళ్లకు నేను చెప్తూనే ఉన్నాను వద్దురా అని, వాళ్ళు నా మాట వినలేదు. వాళ్ళు చేసిన పనికి నన్ను శిక్షించొద్దు. శిక్ష అందరికీ ఉంది,
నరకం చూస్తూ చనిపోయాను. అదే నరకం మీకు చూపిస్తూ చంపేస్తాన్రా. ఒక్క చావుతో నాకు రెండు ఆనందాలు. ఈ చావుతో వీడు నరకానికి వెళ్తాడు, వీడి చావు ఆ రిషి మీద పడి వాడు జైలుకి వెళ్తాడు. ఆ ఇంట్లో మానసిక క్షోభ మొదలవుతుంది, నాకు మహదానందం మొదలవుతుంది. రిషి, రిషి, అత్తయ్య, రిషి, అత్తయ్య. ఏంటి సిరి, ఏమైంది? రిషి సేట్ చనిపోయాడంట. ఎవరు చెప్పారు? వరుణ్ ఫోన్ చేసి చెప్పాడు. రే, ఏం జరిగిందిరా అక్కడ? నేను సేట్ దగ్గరికి వెళ్ళాను, నిలదీసి అడిగాను. అతను బెదిరించాలని చూస్తే ఎదురు తిరిగి గట్టిగా మాట్లాడాను. మన నెక్లెస్ మనకి తీసుకొచ్చాను, అంతే జరిగింది. నువ్వు చెప్తుంది నిజమే కదా? లేకపోతే పొరపాటును చేయకూడదు అని చేశావా? పిన్ని, నేను అబద్ధం చెప్పను. నాకు అతన్ని కొట్టే అవసరం లేదు. నాది మనుషుల్ని చంపే గుణం కాదు. అవునరా, కానీ ఆవేశంలో నెట్టడం అలాంటివి ఏమైనా చేశావా? అదేరా మా అనుమానం. నువ్వు కూడా ఏంటమ్మా, నేను ఎలాంటి వాడినో తెలీదా? అయినా ఇంత చిన్న విషయానికి నేనెందుకు అలా చేస్తాను? నాకేం తెలీదమ్మా. తనకేం తెలియదనంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా ఆంటీ. బావ ఎంత ఆవేశంలో ఉన్నా ఒక ప్రాణానికి హాని తలపెట్టాలనైతే చూడడు. నీ మీద హత్యా నేరం ఏమైనా పడుతుందేమోనని భయంగా ఉందిరా. జస్ట్ వాడు చనిపోయే ముందు నేను ఇంటికి వెళ్ళి నా వస్తువుని తీసుకుని వచ్చేస్తే నా పైన హత్య నేరం వేసేస్తారా? ఏమోరా, ఎవరైనా నీ నిరికించాలని చూస్తే? ఎవరు చేస్తారు? మనకున్నది శత్రువు ఒక్కరే, అది కూడా మన కళ్ళ ముందే ఉంది. ఇంకెవరు చేస్తారు? ఏమో, మా అందరికీ కంగారుగా ఉంది. దేనికి భయం? నేను ఏ తప్పు చేయలేదు, చేయను కూడా. ఇది నీ మెడలో లేకపోవడమే ఇన్ని అనర్థాలకు దారి తీస్తుండొచ్చు. పిచ్చిదానా, దైవ బలంతో ఎంతసేపు ఊపిరించుతావు? నా బలం ముందు అవేవి పనికిరావు. చూస్తావుగా, జరగబోయేది చూస్తూ ఉండు. సరేరా, మనం ఏ తప్పు చేయలేదు. మనకు ఆ దేవుడు అండుంది. బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. సిరి, నీ ఫోన్. సిరి,
సిరి సిరి రా సిరి 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 ఎవరు నువ్వు? కంగారు పడకు, చెప్పు, ఎవరు నువ్వు? నేను నీ నీడని. నా నీడ? అవును, నా నీడ నాతో ఎలా మాట్లాడుతుంది? ఒకప్పుడు కనుమరుగైన నీ నీడని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు భాగ్యరేఖ పంపించిన నీడవు కదా? కాదు, నీ మేలు కోరే నీ నీడని. ఎందుకొచ్చా? నిన్ను హెచ్చరిద్దామని. దేని గురించి? నీ భవిష్యత్తు గురించి. నా భవిష్యత్తు గురించి నీకెలా తెలుస్తుంది? అనేక కాలచక్రాల గుండా ప్రయాణించే నాకు అన్నీ తెలుస్తాయి. నా గురించేం తెలుసు? త్వరలోనే నీ భర్త కటకటాల్లోకి వెళ్ళబోతున్నాడు. ఆ తరువాత అదే జైల్లో కుక్క చావు చావబోతున్నాడు. లేదు, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? పగపట్టిన ప్రేతాత్మ వల్ల, అన్యాయానికి గురైన అభాగ్యురాలి వల్ల, నీ చుట్టూనే వలయంలా కబలించడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆడపిల్ల ఆత్మ వల్ల. ఆ ఆత్మ పేరు భాగ్యరేఖ. కానీ ఆ భాగ్యరేఖ ఎందుకు మా మీద పగబట్టింది? ఎందుకు మా కుటుంబాన్ని చంపాలనుకుంటుంది? నవ్వుతున్నావేంటి? చెప్పు. వదలదా? ఆమె అందరినీ చంపి తీరుతుంది. నేనుండగా నీకేం జరగనివ్వను రిషి. ఆ భాగ్యరేఖను ఎలాగైనా ఆపాలి. నా రిషిని, నా కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇంకా పడుకోలేదా? లేదు. ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. నువ్వు బాగా ఆలోచిస్తున్నావు కదా? అదేం లేదు. అబద్ధాలు చెప్పకు, ఆడపిల్లలు పుడతారు. మీ నాన్న అబద్ధాలు చెప్తేనే నువ్వు పుట్టావా? జస్ట్ ఊరికే అన్నానులే. నువ్వు తీవ్రంగా ఆలోచిస్తుంది సేట్ మర్డర్ గురించే కదా? ఆ విషయం వదిలేసి. సరే, నేను వదిలేస్తాను. నువ్వు ఆలోచించకుండా ఉంటావా? మా ఛానల్లో ఈ కేసుకి సంబంధించిన రిపోర్ట్ నేనే చూసుకుంటున్నాను. ఈ కేసులో అనుమానితుల్ని గాని, సేటుకున్న కక్షదారుల్ని గాని పట్టుకున్నారా? లేదు. ఆ సేటుకి శత్రువులు ఎవరూ లేరు. అయితే మీ జాబితాలో ఉన్న ఒకే ఒక్క అనుమానితులు రిషీనా? మా అన్నయ్య. కానీ తను చేయలేదని ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. అవును, నాకు ఈరోజు ఈవినింగ్ వరకు రిషి మీద అస్సలు అనుమానం లేదు. తను చేయలేదని నమ్మాను. కానీ అంటే ఇప్పుడు నమ్మట్లేదా? నీకొకటి చూపిస్తాను.
ఇది చూడు. ఇది బ్లడ్ మార్కా? ఈ చెప్పులు రిషివి. కానీ ఇది పట్టుకుని మనం అన్నయ్యని నేరస్తుడు అని కన్ఫర్మ్ చేయలేం కదా. అలా అని రిషి మీద అనుమానం అయితే పోదు కదా. డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అవును, అన్నయ్య మాత్రం అలాంటి పనులు చేయడు. ఆ వేలోనే మనం ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. ఏమో, ఏదైనా జరగచ్చు కదా. ఓకే, బట్ అన్నయ్య మాత్రం ఈ మర్డర్ కేసులో ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అన్నయ్య ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే వదిలిపెట్టను. నేను వదిలిపెట్టనురా.